నమస్కారం మేడం. నమస్తే మేడం, గత వైసీపీ హయాంలో చూసుకున్నట్టయితే అందరూ చేసిన తప్పులన్నీ అంటే రాష్ట్రానికి పరిపాలన చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎమ్మెల్యే గాని మంత్రులు గాని అందరు దోచుకుందామా దండుకుందామా దేశంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజా ఆమె చేసిన స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీని మీద స్పందన ఏంటి మేడం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే 2019 నుంచి 2024 వరకు పరిపాలన సాగించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళింది. ఒకప్పుడు 2013లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కనీసం ఎలా అంటే నిట్ట నిలువ నీడలేదు అన్నట్లుగా ఉన్న పరిస్థితిలోంచి చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద ఉండి పరిపాలన చేసి బస్సులో పడుకొని రాష్ట్రాన్ని ఒక దిశగా నడిపించే ప్రయత్నం చేసే సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి బాబాయి హత్యని అడ్డం పెట్టుకొని ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో వాళ్ళు రంగంలోకి దిగారు 2019లో. అక్కడి నుంచి బటన్ నొక్కానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అదే బటన్ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా నొక్కారు. ఎలా నొక్కారు అంటే ఎవరు ఏ శాఖలో ఉన్నారో ఆ శాఖలో అన్ని నిధులు కూడా దారి మళ్లించేశారు. శుభ్రంగా బెంజ్ కార్లు అనమాట. రోజానే చూస్తే ఆవిడ ఎన్ని బెంజ్ కార్లు కొందో, ఎన్నిసార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అమితమైన భక్తి ఆవిడకి. అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేకపోతే ఆయన దర్శనం చేపిస్తానని చెప్పి ఎంతమందిని తీసుకొని వెళుతూ ఒక్కొక్క టికెట్ని ఎన్ని వేల రూపాయలకి అమ్ముకోవటానికి ఆ డబ్బుల మీద ఆవిడకున్న భక్తి అంటే ఖచ్చితంగా ప్రజలందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఆవిడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలకు ఎన్నిసార్లు వెళుతుందంటే 3-4 సార్లు వెళ్తుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి వెళుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా దాచుకున్నారు. అలాగనే మనం చూసుకుంటే ఏదైతే లడ్డు కల్తీలో కూడా అదే జరిగింది. ఇంకా ఆవిడ ముఖ్యంగా ఏదైతే టూరిజం శాఖ మంత్రిగా చేశారు, ఎవరైతే రోజా ఉన్నారో ఆవిడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టూరిజం శాఖ మంత్రిగా చేశారు. అప్పుడు ఈ రోజున అమ్రాపాలి అనే ఆవిడ ఏదైతే ఏపీ టూరిజం శాఖకి మేనేజింగ్ డైరెక్టర్గా ఆవిడ దానికి వచ్చారు. అక్కడ జరిగింది ఏంటి, కోల్డ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో ఎంత దాచుకున్నారు. అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించిన నిధుల్ని ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆయన ఏ రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళి శ్రీవారికి బట్టలు సమర్పించడం కానీ ఏదీ లేదు. అంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొరివిని తెచ్చుకున్నట్టు కొరివితో తలగోక్కున్నట్లుగా వాళ్ళు చేసుకున్నారు. కాకపోతే ఇంకా అది మన దురదృష్టం అనుకున్నారు. నెక్స్ట్ వదిలించుకున్నారు ఆ దురదృష్టాన్ని. అట్లాంటి వ్యక్తి అదే తాడేపల్లి ప్యాలెస్లో భార్య గుడికి రాదు కాబట్టి అక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సినిమా సెట్టింగులు వేయించాడు. దానికోసం ఏపీ టూరిజం శాఖ మంత్రి ఎవరైతే అప్పటి మంత్రి రోజా ఉన్నదో ఆవిడ దానికి సంబంధించిన నిధుల్ని ఆ సెట్టింగులకి దుర్వినియోగం చేసినట్లుగా ఈ రోజున అమ్రాపాలి అనే ఆవిడ బయటకు తీసుకొచ్చిన విషయాలు ఇవి. వీళ్ళు ఏ విషయంలో ఆడుదాం ఆంధ్ర అన్నారు, బ్యాట్లు తీసుకున్నారు, తల ఒక బ్యాటు ఆటలాడారు. ఆ బ్యాట్ చేతిలోనే ఇరిగిపోయిన వైనం. బంతులు అలా టచ్ అవ్వగానే బ్యాట్ ఇరిగిపోతుంది, బంతి బ్రేక్ అయిపోతుంది. కబడ్డీ ఆడారు. అసలు ఏంటండి వీళ్ళు రాష్ట్ర ప్రజల్ని కబడ్డీ ఆడారు, రాష్ట్ర ప్రజల్ని దాచుకున్నారు. వాళ్ళు 1-2 చేసిన భూ కబ్జాలు, భూదందాలు, అక్రమ రవాణాలు, బియ్యం ఏదైతే పేదవాడి నోటికి ఇప్పుడు వాళ్ళు ఒకటండి ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో దాన్ని ముయించేశారు. 5 రూపాయలకి ఒక పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ముయించేశారు. కనీసం వాళ్ళ కోసం ఏదైతే సన్న బియ్యం ఇస్తామన్నారో దాన్ని ఎవరిస్తానన్నారు అని కొడాలి నాని చాలా భయంకరమైన బూతులు వాడాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వలేదు, 5 రూపాయల అన్నము పెడుతుంటే ఆ క్యాంటీన్లు ముయించేశారు. ఎటువైపు చూసుకున్నా కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ఒక్క రోజా అనే ఆవిడే కాదు, అసలు సకల శాఖ మంత్రి సజ్జల దగ్గర నుంచి వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా భయంకరమైన ఈ రోజున చూసుకుంటే అసలు వీళ్ళందరూ కూడా గొగ్గోలు పెడుతున్నారు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు వచ్చేసి 8 నెలలు అవుతుంది ఇంకా ఏం చేయట్లేదని. చంద్రబాబు నాయుడు గారు చక్కగా పరిపాలన చేస్తున్నారు, సంక్షేమంగా అభివృద్ధి పదంగా పరుగులు పెట్టిస్తున్నారు రాష్ట్రాన్ని. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉన్నారు. ఫస్ట్ ఏదైతే వీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసి దాచుకున్నారో అదంతా బయటకు తీయటానికి కూడా ఈ రోజున టైం సరిపోని పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈ రోజున రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నాడో, జోగి రమేష్ ఉన్నాడో, వీళ్ళందరూ కూడా రోజా ఉందో,
రకరకాల వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు బాబు గారి గురించి. ఏదైతే ఒక గజరాజం ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతుందో కుక్కలు మరుగుతూ ఉంటాయి, వీధి కుక్కలు. గజరాజం తల తిప్పి చూసే ప్రయత్నం కూడా చెయ్యదు. ఎందుకు అంటే అసలు దానికి ఆ సంబంధమే లేదు. అలాంటి బాబు గారు ఆయనకు అసలు ఉన్న 24 గంటల సమయమే ప్రజలని ఎలా పరిపాలించాలి, ప్రగతి పదం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా తీసుకువెళ్లాలనే దిశగానే ఆయన ఆలోచనలు ఉన్నాయి. కానీ మీకు సమాధానం చెప్పేవాళ్ళం ఉన్నాము, మేము సమాధానం చెప్తాము. బాబు గారు సంక్షేమంగా మంచి పథకాలను తీసుకొస్తున్నారు, అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు. మీ అందరూ దోచుకున్నవి దాచుకున్నవి మొత్తం రాష్ట్రానికి రీఫండ్ చేసేటట్లు చేస్తారు, కక్కిస్తారు బయటికి. అందులో సందేహమే లేదు. వీళ్ళు ఈ రోజున మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. రోజా మాట్లాడితే ఆవిడ ప్రెస్ మీట్ పెడుతుంది. ఇప్పుడు సమాధానం చెప్పమనండి ఆవిడకి. ఈ కోల్డ్ ఫెస్టివల్ అనే దానికి ఎంత దోచుకుంది, ఎంత దాచుకుంది, ఎన్ని బెంచ్ కార్లు కొంది, ఆవిడ ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు పెట్టమనండి ప్రెస్ మీటు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి ఎంత దోచుకుంది, ఏదైతే సెట్టింగ్లు వేశారో తాడేపల్లి ప్యాలెస్లో దానికి ఈ టూరిజం శాఖకు సంబంధించిన నిధుల్ని ఎన్ని కోట్ల రూపాయలు దానికి వినియోగించారు, ఇవన్నీ ఇప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఒకసారి లైవ్లోకి వచ్చి ఆవిడ మీటింగ్ పెట్టి చెప్తే అందరూ కూడా ఓహో ఇలా చేసిందా ఈవిడ పరిపాలన అనేది తెలుస్తుంది. ఇప్పుడు ధైర్యంగా రమ్మనండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, చూస్తూనే ఉన్నాం. ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి సకల శాఖ మంత్రి దగ్గర నుంచి ఎవరైతే ఈ రోజా ఉన్నారో ఈవిడ టూరిజం శాఖ మంత్రిగా చేసింది, ఈవిడ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా పెద్దిరెడ్డి భూ కబ్జాలు ప్రతి ఒక్కటి ఏది దోచుకోకుండా ఉన్నారు, ఏది దాచుకోకుండా ఉన్నారు. కనీసం పేరుని నాని ఉంటే ఆయనేమో గోదాములు బియ్యం, ప్రతి ఒక్కటి బయటికి రావాలి. వీళ్ళందరూ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి, ఇప్పుడు పెట్టండి ప్రెస్ మీట్. ఏదైతే మీ అక్రమాలు, అన్యాయాలు, దందాలు, దోపిడీలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయో, ఏదైతే ప్రజలకు సంక్షేమాలకు ఉపయోగించాల్సిన నిధులన్నీ కూడా దారి మళ్లించింది మీరు. ఈ రోజున వాళ్ళు చేసిన అప్పులకి బాబుగారు తెచ్చిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే నిధులు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోని పరిస్థితి. వీళ్ళు ఈరోజు మాట్లాడతారు. అమ్మా రోజా ఫస్ట్ వచ్చి ఒక ఏదైతే కెమెరా ముందుకు వచ్చి నువ్వు మీటింగులు పెడుతున్నావు కదా, లైవ్ ఇస్తున్నావు కదా, ఇప్పుడు ఏదైతే నీ టూరిజంలో అమ్రాపాలి గారు బయట పెట్టారో వాటికి సమాధానం చెప్పుకో చాలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.